ఓ రోజు తన భార్యతో కలిసి కార్తవీర్యార్జునుడు నర్మదా నది తీరానికి స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో పుష్పక విమానంలో అటుగా వెళ్తున్న రావణుడు సంధ్యా సమయం కావడంతో ఆ తీరానికి ఎగువన శివధ్యానం చేస్తూ ఉన్నాడు. కార్తవీర్యార్జునుడి పరాక్రమం ఎలాంటిదో చూడాలని అతడి భార్య కోరడంతో కార్తవీర్యార్జునుడు తనకి వరంగా లభించిన 1000 చేతుల్ని నదీ ప్రవాహానికి అడ్డంగా పెట్టడంతో నదిలోని నీరు వెనక్కి ప్రవహిస్తూ రావణుడు శివుడి పూజ కోసం సిద్ధం చేసిన పూలన్నింటినీ చెల్లాచెదురు చేసింది. దాంతో ఆగ్రహించిన రావణుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి దిగాడు. ఏళ్లు గడుస్తున్నా యుద్ధంలో ఎవరిది పైచేయి కాకపోవడంతో అప్పటి వరకు తన 2 చేతులతో మాత్రమే యుద్ధం చేసిన కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో రావణుడిపై విరుచుకుపడడంతో రావణుడు విలవిల్లాడిపోయాడు. పంచభూతాలనే తన అదుపులో పెట్టుకున్న రావణుణ్ణి కార్తవీర్యార్జునుడు బంధించడంతో రావణుడి తాత పులస్య బ్రహ్మ రావణుణ్ణి విడిచిపెట్టమని ప్రాధేయపడ్డంతో కార్తవీర్యార్జునుడు శాంతించి రావణుణ్ణి విడిచిపెట్టాడు.